మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నమస్కారాలు. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. నేను ప్రజల దిక్కికి మీకు ఒకటి సూటిగా అడగదలుచుకుంటున్నాను, దానికి సమాధానం ఇవ్వాలి. సీఎం గారు, మీరంతలా మీరు సీఎం కాలేదు, ప్రజలతోటి మీరు సీఎం అయ్యారు. ప్రజలతోటి దయాభిక్షతోటి మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మీరు మినిస్టర్లు అయ్యారు. ఈరోజు మీరు ప్రజలకు మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదని కూడా నేను ఒక సొసైటీ నుంచి మీకు అడగదలుచుకుంటున్నాను. నేను అడిగింది మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్రజలకు చెప్పారు, మీరు మాట ఇచ్చి మాట తప్పారు మీరు. ఎందుకంటే 6 గ్యారంటీలు 90 రోజుల్లో అమలు చేస్తానని చెప్పి మీరు ప్రజలకు మోసాలు చేశారు. నమ్మించి మీరు ప్రజలకు ఓట్లు వేయించుకొని మీరు ప్రజలకు చీటింగ్ చేశారు. ఎందుకంటే 6 గ్యారంటీలో మీరు 90 రోజుల్లో అమలు చేస్తానని చెప్పేసి పేద ప్రజలకు మీరు మోసం చేశారు. మీరు కులం మతాలు పేరు పెడుతున్నారు. కులం మతాల పేరు ఎందుకు పెడుతున్నారు? అందరిది ఒకటే కులం, అందరిది ఒకటే జాతి, ఒకటే పాట. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను కులం మతాలు పెట్టాను. అందరు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని నేను తీసుకొని నడుస్తాను ప్రజలకు. నేను ఎందుకంటే ఒక ప్రజాసేవకుడిని. నేను ప్రజల గురించి పోరాడతాను. ప్రజలకు అన్యాయం జరిగితే నేను సహించను. మీరు ఇచ్చిన మాట ప్రకారము 90 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి మీరు ప్రజలకు మోసం చేశారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లో ప్రజలు మీకు సమాధానం బుద్ధి చెప్తారు. మీరు చెప్పండి, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పారు కదా, 90 రోజుల్లో ఎందుకు ఇయ్యలేదు? ఏ జిల్లాలో ఇచ్చారు, ఏ మండలంలో ఇచ్చారు? ఒక్కసారి లెక్క చూపించండి. మీరు మహిళలకు మీరు 2500 వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పారు. ఎందుకు వెయ్యలేదు? వాళ్ళకి 2500 అకౌంట్లో ఎందుకు వెయ్యలేదు? దానికి ఆన్సర్ ఇవ్వండి. మీరు ఏమన్నారు? మీరు ఆల్రెడీగా పేద కుటుంబాలకు మీరు చెప్పారు కదా సీఎం గారు, నేను 6 గ్యారంటీలు 90 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పారు. మరి నేను అడుగుతున్నాను, ఎందుకు నేను పోరాటం చేస్తున్నాను తెలుసా సీఎం గారు? నాకు తినేందుకు తిండి ఉండదు, నాకు ఉండేటందుకు సొంతం ఇల్లు లేదు, పంట చేసుకునేందుకు నాకు భూమి లేదు. అందుకే పేదరికం ఏంది నాకు బాగా అనుభవం ఉంది కనుకనే నేను పేదవాళ్ళ గురించి అందుకే న్యాయం కోసము పోరాటం చేస్తాను. నన్ను ఎవడేం చేసినా కానీ నేను ఎవరికి భయపడను. మగోడు ఎప్పుడు ఎవరికి భయపడడు. ఒక్క ముస్లిం బిడ్డ కదిలితే 1,00,000 మంది కదిలినట్టే. ఎందుకంటే ఈ మహమ్మద్ చాంద్ పాషా ఎక్కడ పోయినా కానీ ఒక్కడే పోతాడు, ఒక్కడే పోరాటాలు చేస్తాడు. ప్రజల గురించి న్యాయ పోరాటాలు చేసే మగోడు గనక. ఎందుకంటే ఎదిరించే సత్తా మా మహమ్మద్ చాంద్ పాషాకు ఉంది. ఎందుకంటే ఒక ముస్లిం బిడ్డతోటి మీరు పెట్టుకోవద్దు, సర్వనాశనం అయిపోతారు ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా సరే. నేను అడిగింది ఒక్కటే ఆన్సర్ అడుగుతున్నాను, మీకు అడిగింది సమాధానం ఇవ్వండి. మీరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు 90 రోజుల్లో, ఎందుకు అమలు చేయలేదు? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పారు, ఇచ్చిరా? చెప్పండి. బోడపల్లి విలేజ్లో, మున్పల్లి మండలంలో ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు? బోడపల్లి విలేజ్లో, తక్కడపల్లిలో, తాటిపల్లిలో, మరి ఇప్పుడు మర్కాజ్పల్లిలో, అల్లాపూర్లో ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు? దానికి సమాధానం ఇవ్వండి. మీరు దానికి లెక్క చూపించండి. మీరేమన్నారు? మహిళలకు 2500 మీరు అకౌంట్లో వేస్తా అని చెప్పారు. ఇంతవరకు అయ్యలేదు. ఇది మోసం చేసినట్టే కదా, మీ ప్రజలకు మీరు అన్యాయం చేసినట్టే కదా మీరు. మరి ఎందుకు ఇస్తలేరు? మీరు మహిళలకు, ఒంటరి మహిళలకు, భర్తలు లేని వాళ్ళకు 4,000 పింఛన్ అమలు చేస్తా అని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు? 4,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇది మోసం చేసినట్టే కదా. వికలాంగులకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, సాధారణ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 6,000 పింఛన్ ఇస్తానని మాట ఇచ్చారు కదా మీరు. మాట ఇచ్చి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి మీరు ఆన్సర్ ఇవ్వండి. 90 రోజులు అమలు చేస్తానని చెప్పారు, ఎందుకు అమలు చేయలేదు? ఇండ్లు కట్టుకునేందుకు జగం ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి మీరు మోసం చేశారు. అవును, ఎవరికి ఇచ్చారు మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు? ఒకసారి లెక్క చూపించండి నాకు. సంగారెడ్డి జిల్లాలో మీరు అసలు లెక్క చూపించలేరు. ఎందుకంటే మీరు మోసాలు చేస్తున్నారు. మీరు ఎంపీ ఎలక్షన్ గురించి ప్రజల
ప్రజలకు మోసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ప్రజలకు మోసాలు చేస్తున్నారు. ఇట్లా చేయకూడి మీరు కుల మతాల పేరు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మంచిగా ఉన్నది. ఒక ముస్లిం బిడ్డతోటి పెట్టుకోకూరి. ఒక ముస్లిం బిడ్డ కదిలితే 1,00,000 మంది కదులుతుంటే ముస్లిం వాళ్ళు శాపిస్తే మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు సర్వనాశనం అయిపోతారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్తున్నాను. మీరు చాలా మందికి జర్నలిస్టులకు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు మీరు బానిసలు చేసి పారేస్తున్నారు. మహమ్మద్ చాంద్ పాషాకు బానిసలు చేసి చూపేది మీకు మొగతనం ఉంటే నేను మాటిస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే 1 సంవత్సరం మీ సీఎం పదవి ఈ చాంద్ పాషాకు అప్పచెప్పండి. 1 సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను మార్చేస్తాను. ఒక్క పేదవాన్ని కూడా ఉండని నేను అందరికీ మేలు చేస్తాను, అందరికీ మంచిగా చేస్తాను. ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్ని, నేను ఒక ప్రజానాయకుడిని, నేను ప్రజల గురించి పోరాటాలు చేస్తాను. ఎందుకంటే నాకు చాలా దీని అనుభవం ఉంది. ఎందుకంటే నేను బాధలు పడ్డాను. నాకు సొంతం ఇల్లు లేదు, నాకు పంట చేస్తుంది భూమి లేదు, నాకు ఏ ఉద్యోగం లేదు. అందుకే పేద ప్రజల గురించి న్యాయం జరగాలని నేను న్యాయపోరాటాలు చేస్తుంటే నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుపాలు చేశారు. ఇంతకుముందు కూడా నేను పోలీసులకు, ఈ లాఠీలకు, తూటలకు నేను భయపడేవాడిని కాదు. మొగుడు ఎప్పుడు భయపడాడు. తప్పు చేసిన వాడు భయపడతాడు, అవినీతి పని చేసేవాడు భయపడతాడు, లుచ్చమని చేసేవాడు భయపడతాడు. ఈ చాంద్ పాషా ఒక ప్రజాసేవకుడు, ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడే వ్యక్తి. చాంద్ పాషా ప్రజల గురించి ప్రాణాలు కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరికి భయపడను. మీ దగ్గర మొగతనం ఉంటే, మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఈ ముస్లిమ్స్ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు కదా, దాన్ని ఆపండి. ముస్లిమ్స్ వాళ్ళకు న్యాయం చేయండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు 6 గ్యారంటీలు మీరు అమలు ఎందుకు చేస్తలేరు? మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మీరు మాట్లాడండి. ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? మీరు మహిళలకు 2,500 అకౌంట్ వేస్తాని మోసం చేశారు. మీరు ఒంటరి మహిళలకు 4,000 పింఛన్ ఇస్తానని మోసం చేశారు. హ్యాండిక్యాప్ వాళ్ళకు, సాధారణ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, కుంటి వాళ్ళకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారని మీరు మోసం చేశారు. అందుకే మీకు మోసగానే అని చెప్తున్నాను. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు, నేను మీ గాంధీ భవన్కి వచ్చాను. మీరు నాకు సమాధానం ఇవ్వలేదు. నేను ఒక సోషల్ వర్కర్ కూడా, నేను ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాను. నేను జర్నలిస్ట్ తోటి ఫైట్ చేస్తలేను, ఒక సోషల్ వర్కర్గా నేను ఫైట్ చేస్తున్నాను. నేను పేద ప్రజల గురించి తప్పకుండా ఫైట్ చేస్తాను. పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు నేను తప్పకుండా పోరాటం చేస్తాను. నా పోరాటాన్ని ఎప్పుడు ఆగది అని కూడా చెప్తున్నాను. నా పేద ప్రజల గురించి నా ప్రాణాలు ఇస్తేందుకు కూడా ఉన్నాను. నేను కులం మతాలు పెట్టను. హిందూ ముస్లిం బాయ్ అని చేతులు కలిపి నేను నడుస్తాను. మీ లెక్క అవినీతి పనులు చెయ్యను, మీ లెక్క లఫంగా పని చెయ్యను. ఎందుకంటే ఈ చాంద్ పాషా ఒక దేవునికి భయపడేటోడు, మీ అసలు నాయకులకు భయపడేటోడు కాదు. మీ దగ్గర మానవత ఉంటే మీరు 6 గ్యారంటీలు ఫస్ట్ ఎంపీ ఎలక్షన్ కాకముందు ఈ 6 గ్యారంటీలు అమలు చేసినా కానీ మీరు ఓట్లు అడిగే హక్కు ఉంది. మీకు ఏ ముఖాలు పెట్టుకొని మీరు ఓట్లు వేస్తారు అడుగుతారు. మీరు ఓట్లతోటి కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. పేదవాళ్లకు సారా దాగిపించి ఓట్లు వేపించుకుంటున్నారు, డబ్బులు ఆశ చూపించి ఓట్లు వేపించుకుంటారు. ఎంతకాలంలో ఈ పేదవాళ్ళు బానిసలు బతుకు చేస్తున్నారు. మీరు అరే నన్ను చేసి చూపించండి, నన్ను బానిసలు చేసి చూపించండి. మీ దగ్గర దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ పొలిటికల్ పార్టీ అయినా సరే అందరితోటి ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు బానిసలు చేసి చూపించండి. మీరు ఒక సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మీరు బానిసలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి. అరే నన్ను బానిసలు చేసి చూపించండి. మీకు అప్పుడు మీరు అసలైన సీఎం అని చెప్తున్నాను. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మాట ఇచ్చి మాట తప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను మీతోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే, చేతనైతే 1 సంవత్సరం సీఎం పదవి నాకు అప్పచెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తానని మీతోటి సవాలు విసిరేస్తున్నాను. దమ్ముంటే ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి చార్మినార్ దగ్గర. నేను వస్తాను మీతోటి. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. నేను అడిగింది మీరు సమాధానం ఇస్తే తెలంగాణ స్టేట్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ నీకు బానిసలు అవుతారు. ఒకవేళ నేను అడిగింది సమాధానం ఇవ్వకపోతే మీ పదవికి రాజీనామా చేసి ప్రజలతోటి క్షమాపణ అడిగి 1 సంవత్సరం సీఎం పదవి నాకు అప్పచెప్తారా అని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒంటరి మహిళలకు మీరు మోసం చేశారు. 4,000 పింఛన్ ఇస్తానని మోసం చేశారు. హ్యాండిక్యాప్ వాళ్ళకు 7,000 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారని మోసం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని 90 రోజుల్లో మోసం చేశారు. మీరు 2,500 రూపాయలు అకౌంట్ వేస్తారని మహిళలకు మోసం చేశారు. మీరు గ్యాస్ మీరు 500 గ్యాస్ అని చెప్పారు. 500 అకౌంట్లు వేస్తారని మహిళలకు మోసం చేశారు. అకౌంట్లో 500 కూడా పడతలేవు. మీరు 500 అకౌంట్ వేస్తా అని చెప్పి గ్యాస్ తీసుకున్నాం. ఆ గ్యాస్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో మున్పల్లి మండలంలో ఇప్పుడు
955 రూపాయలు తీసుకొని గ్యాస్ ఇస్తున్నారు ఇండియన్ గ్యాస్ వాళ్ళు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకురా, తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకురా అంటే మీరు కమిషన్లకు ఎగబడ్డారు. మీరు కమిషన్ల గురించి ఈ ప్రజలకు నిండగా ముంచేస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు మీకు ఎమ్మెల్యేకు జీతాలు ఇస్తున్నారు, విలేజ్ సర్పంచ్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ఈ ప్రజలు ఎమ్మెల్యేకు జీతాలు ఇస్తున్నారు, మీ చీఫ్ మినిస్టర్కు కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఒకవేళ నాయకులు తప్పు చేస్తే అదే ప్రజలు గల్లబట్టి చెప్పులతోటి కొట్టే హక్కు కూడా ఆ ప్రజలకు ఉంది. ఆ ప్రజల ఓట్లతోటి మీరు కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. మీరు మర్చిపోతున్నారు, మీరు నాయకులు కారు, అసలు మీరు ఒక పెద్ద బోకర్ కాలంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ పేదవాడు ఎన్నోసారి మీ దగ్గరికి వచ్చి కలిసి పేదవాళ్ళ సమస్యల మీద మాట్లాడితే మీరు పట్టించుకోలేదు. కుల మతాలని ఫీలు పెట్టారు. ముస్లిమ్స్ వాళ్ళకు తీసి పారేయదు, మీరు సర్వనాశనం అయిపోతారు. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరందరూ సర్వనాశనం అయిపోతారు. మీకు మంచి సావు రాదు. నేను చాంద్ పాషా, నేను సావుకు భయపడను. ఒక్కసారి పుట్టాను, ఒక్కసారి సస్తాను. ఆ దేవుడు నాకు తీసుకపోతే నన్ను ఎవడు ఆపలేడు. ఎందుకంటే నేను కష్టపడి చెమటలు పుట్టించి నేను అన్నం తింటున్నాను. మీరు అవినీతి పని చేసి తింటున్నారు, మీరు లుచ్చ పని చేసి తింటున్నారు, పేదవాళ్ళకు ముంచి తింటున్నారు. ఎందుకంటే మా దయాభిక్షతోటి మీరు ఎమ్మెల్యే అయినారు, మా దయాభిక్ష ప్రజల దయాభిక్షతోటి మీరు ఎంపీలు మినిస్టర్ అయినారు. మీరంతలో మీరు ఎమ్మెల్యే కాలేదు, మీరంతలో మీరు మినిస్టర్ కాలేదు, మీరంతలో మీరు ఎంపీలు కాలేదు. పేద ప్రజల దయాభిక్షతోటి మీరు ఈరోజు మీకు ఈ పదవులు వచ్చారు. మరి పేదవాళ్ళకి న్యాయం చేసే పదాలు మీరు పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మీకు సర్వనాశనం అయిపోతారని మొహమ్మద్ చాంద్ పాషా మనసుతోటి మీకు శాపిస్తున్నాను. జై హింద్.